ఇక వారసత్వ ఉద్యోగాలపై నిర్ణయం తీసుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు బి వెంకట్రావు. పెద్దపల్లి జిల్లాలోని జీడీకే-1 గనిపై జరిగిన గేట్ మీటింగ్లో వెంకట్రావు పాల్గొన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. తండ్రి కొడుకుల ఉద్యోగాలు రావన్నారు. తండ్రి కొడుకుల ఉద్యోగాల మీద ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినప్పుడు ప్రకటనే అయ్యిందయ్యా. ఇది రాజకీయ ప్రకటన. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల ముందు ఈ రకంగా ప్రకటన చేసి మిమ్మల్ని మోసం చేస్తారు, దగా చేస్తారు, తండ్రి కొడుకుల ఉద్యోగాలు రావు అన్నారు. ఈ నెల 4వ తారీఖున సింగరేణి కాలనీస్ బోర్డులో ఇది తీర్మానం అయింది. తీర్మానం కాదన్నారు, తీర్మానం అయ్యింది. ఎక్కువలో ఎక్కువ 10 రోజుల లోపల అన్ని బాయిల మీద కూడా సర్కులర్ వస్తుంది. ఆ సర్కులర్ వచ్చిన తర్వాత ఎవరైతే పనిచేయాలనుకుంటారో, ఎవరైతే కొడుకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటారో, ఎవరైతే అల్లుడికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటారో, ఎవరైతే తమ్ముడికి ఉద్యోగం ఇవ్వాలనుకుంటారో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తాయి. బాయి మీద సర్కులర్ వస్తుంది. 10 రోజుల్లోనే మీ అందరికీ తెలియజేస్తాం. ఇవాళ గాని, రేపు గాని, ఇప్పుడు గాని, ఇక ముందు గాని వీళ్ళందరూ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి ఏర్పాటు ఉంది. ఇది వన్ టైం మెజర్ కాదు. మన భవిష్యత్తులో ఇప్పుడు ఉంటుంది, ఇక ముందు ఉంటుంది. ఎప్పుడు కూడా